హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. ఈ రోజు మనము బాబా పాండురంగం ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ద వరల్డ్స్ బెస్ట్ న్యూమరాలజిస్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. నమస్తే గురుగారు. హ్యాపీ వరల్డ్. బాగున్నానమ్మా సార్, ఈ రోజు మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాము. మొబైల్ నంబర్, లక్కీ మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి, ఎండింగ్ లో 0 ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడిగాము. సో ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఎండింగ్ లో ఏ నంబర్స్ ఉండాలి అనేది, దాని గురించి క్వశ్చన్ కొంచెం మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఎండింగ్ లో ఏ నంబర్ ఉండాలో చెప్పేసాము, చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఎండింగ్ లో ఈ నంబర్ ఏ నంబర్స్ ఉండకూడదు ఉండకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. అవును, దాని గురించి కాల్స్ చాలా వస్తున్నాయి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఎండింగ్ లో ఈ నంబర్లు ఉండకూడదు అనేది తెలుసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. మనం ఇప్పుడు వాకం బోర్డు మీద చూసుకున్నాము, చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రైట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎండింగ్ లో ఉండాల్సిన నంబర్లు చెప్పేసాము ఆల్రెడీ. ఎండింగ్ లో మనకు ఉండాల్సినవి 5 చెప్పాము, 6 చెప్పాము, 9 కూడా చెప్పాను. కానీ దీంట్లో ఇవి చాలా పవర్ఫుల్ అని చెప్పాను. ఇది కూడా ఇది 100%, ఇది 100%, ఇది 50%. ఒక్కొక్కసారి ఎక్సలెంట్ వస్తుంది, రాదు, గుడ్ వస్తుంది, రాదు, వెరీ గుడ్ వస్తుంది, రాదు అని చెప్పాను. అయితే ఎండింగ్ లో ఏముండకూడదు అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి చక్కగా. ఎండింగ్ లో ఎప్పుడైనా సరే ఎండింగ్ లో ఇట్లా జీరోస్తో ఎండ్ కావద్దు, ఇలా 0. తర్వాత 1తో కూడా ఎండ్ కావద్దు, 2తో కూడా ఎండ్ కావద్దు, 3తో కూడా ఎండ్ కావద్దు, 4తో కూడా ఎండ్ కావద్దు. తర్వాత ఇంకా 5 వచ్చేసింది, 6 వచ్చింది కాబట్టి 7తో ఎండ్ కావద్దు. తర్వాత 8తో ఎండ్ కావద్దు. ఇప్పుడు 1తో ఎండ్ అయింది అనుకోండి, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1తో ఎండ్ అయితే మనకు స్టార్టింగ్ నంబర్స్ మనకి ఎట్టి పరిస్థితిలో కూడా మనకు 6తోని ఎండ్ అవుతుంది, 6తో స్టార్ట్ అవుతుంది, 7తో స్టార్ట్ అవుతుంది, 8తో స్టార్ట్ అవుతుంది, 9తో స్టార్ట్ అవుతాయి. అంటే దాదాపుగా ఇవి ఏవైనా కానీ దీంతో స్టార్ట్ అవుతుంది. ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, జియో కానీ, బిఎస్ఎన్ కానీ, వీటితోటి ఈ సిరీస్ తోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దయచేసి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎండింగ్ లో ఏమంటున్నాము, 5 ఉండాలి లేదా 6 ఉండాలి కనీసము. ఇప్పుడు దీనికి ఇప్పుడు 6తో స్టార్ట్ అయింది అనుకోండి, ఎండింగ్ లో 5 ఉన్నా, 6 ఉన్నా, 9 ఉన్నా అవి మంచిగా, అంటే వీటికన్నా కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నాయి. టోటల్ గా ఇప్పుడు స్టార్టింగ్ లో 9తో స్టార్ట్ అయింది, మరి 1తో ఎండింగ్ అవుతే డౌన్ ఫాల్ అయ్యి కదా. అంటే ఇలా వెళ్ళాల్సింది లైఫ్ ఇలా అవుతుంది. అదే అందుకోసమే చాలా ఇంపార్టెంట్ వాడడం అనేది. సో అందుకోసమే ఇప్పుడు దీంట్లో ఏది చూసుకున్నా గానీ ఈ 2తో ఇప్పుడు దీనివల్ల ఇంకోటి కూడా ఏంటంటే 1తో ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది డౌన్ ఫాల్ అవుతుంది, లైఫ్ లో నెంబర్ 1 కాలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది బాగా. ఎవరితో నాకేందా అని 1 కదా సూర్యుడు, అలా కూడా ఉంటుంది. తర్వాత నెగిటివ్స్ ఇప్పుడు 2తో ఎండ్ అయింది అనుకోండి, ఇది ఫ్యామిలీ ఇష్యూస్ చేస్తుంది, బట్ మన లేడీస్ తో ఇబ్బంది జరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్, అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి అనమాట. తర్వాత 3తో ఎండ్ అయిందంటే జూపిటర్ కాబట్టి డబ్బులు మీరు ఇచ్చారనుకోండి అటే పోతుంది, ఇంకా భజ గోవిందం. తర్వాత ఇక 4తో ఏంటంటే చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ సమస్యల వలయం. ఇంకా 4 అయితే సమస్యల వలయం. ఇక 7 అంటే వైరాగ్యమే. అసలు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఉండనులే, అయిపోనులే, అయితే ఏమైతుందిలే, సర్లే, ఓకేలే, ఇంకా అంతే అని జీవితం అంతా వైరాగ్యంతో ఉండిపోతుంది. ఇక 8 అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది. కానీ 8తో ఎప్పుడైతే ఎండ్ అవుతుంది అనుకోండి, మనకు అన్ని కూడా కష్టాలు, నష్టాలు. తర్వాత ఎప్పుడో మన 20లో రావాల్సిన డబ్బు 40లో రావాల్సిన డబ్బు 60లో వస్తుంది. అంటే 20లో కావాల్సిన ఏదైనా జాబ్ కావచ్చు, ఈ 40 లోపు కావాల్సిన వివాహం కావచ్చు, అంటే 20 నుంచి 30 మధ్యలో మ్యారేజ్, ఇవన్నీ లేట్ అయిపోతుంటే స్టక్ అయిపోతుంది. ఈయన లైఫ్ 20లో చేయాల్సిన పనులన్నీ 60లో చేయాలి. శనీశ్వరుడు చాలా మంచి ప్లానెటే, కానీ నీకు అన్ని లైఫ్ లో లేటు. అంటే జాబ్ లేటు, తర్వాత బిజినెస్ లేటు, లైఫ్ లో మ్యారేజ్ లేటు, వైఫ్ లేటుగా రావడం, తర్వాత పిల్లలు అన్ని లేట్. అందుకోసమే ఇంకోటి ఏంటంటే మనం కుయ్ అంటుంటది 108. సో దాంట్లో కూడా 8 కదా. దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉన్నాయి, ఇవి 104 కూడా ఉంటుంది, 105 కూడా ఉంటుంది.
దీంట్లో కూడా. సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. అట్లా కొన్ని ఏంటంటే మనకి ఎండింగ్ లో ఉన్న నంబర్స్ ని బట్టే వాళ్ళ లైఫ్ లో బాగా లీడింగ్ జరుగుతుంది. అందుకోసం తెలుగు రాష్ట్రంలో ఈరోజు ఒక మొబైల్ నెంబర్ ఒకప్పుడు 3 years బ్యాక్ మనం ఫ్రీగా ఇచ్చాం. కొన్ని రోజుల తర్వాత 2 years బ్యాక్ 1599 తీసుకున్నాము. తర్వాత కొన్ని రోజులు 6999 తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు 10,000 కూడా తీసుకున్నాము, 10,009 అని. ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు 46 నంబర్ తప్ప మిగతా అన్ని నంబర్లు కూడా 19,900 అంటే 20,000 దాకా. మరి 46 నంబర్ కావాలంటే మనకు 46,999 అంటే ఇంత కాస్ట్ ఎందుకైంది అంటే అందరూ చూసి నేను కోటేశ్వర్లు కావాలి, నేను బాగుండాలి, బాబాజీ గారు కదా, బాబాజీ గారు బాగా డెవలప్ అయ్యారు, నేను కూడా డెవలప్ కావాలి అని అనుకుంటున్నారు. సో అందుకోసం అందరు అడిగేసరికి ఒకటే ఉంది నంబరు, 10 మంది అడిగారు, దాంట్లో డిమాండ్ అని. సో అందుకోసమే తప్పకుండా మొబైల్ నంబర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన గోల్డ్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో, రోజు రోజు గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. అలానే ఇప్పుడు ఏదైతే జనాలు అంటే ప్రజలు ఏదైతే ఎక్కువగా కోరుకుంటారో దాని డిమాండ్ పెరుగుతుంది. ఆ మధ్య కాలం 6 నెలల సంవత్సరం టమాటా రేట్లు 200 కాలేదు, అప్పుడు అందరు దాన్నే కోరుకున్నారు. ఇప్పుడు ఎవరు కోరుకుంటే తగ్గిపోయింది. అలా డిమాండ్ ఉన్నప్పుడే దానికి యొక్క రేట్ కూడా పెరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ.